జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విష ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత కూటమి కార్యకర్త అయినటువంటి జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ దేవ్ పైన ఈ స్థాయిలో విష ప్రచారం చేసి ఈ స్థాయిలో పోలీసుల చేత కొట్టించి మీ కార్యకర్తని మీరే తన్నించుకొని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే. మీరు బురద జల్లుతారు, మేము ఎట్లానో కడుక్కుంటాం. మరి పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాలి దాని మీద? నిజంగా పాము తన గుడ్లను తనే తింటుందని మనం చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలి పశువుగా మారుతున్నారంటే ఇది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రిగా అయిన తరువాత చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి దాష్టికానికి ఈ సంఘటన పరాకాష్ఠగా వెళ్తుంది. కాబట్టి ఈ అభినవ నీరో చక్రవర్తి అయినటువంటి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ కిమ్ జాంగ్ అయినటువంటి నారా లోకేష్ తక్షణమే జనసేన పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి ఈ దాష్టికాన్ని ఆపేయాలి. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ శాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి దాష్టికాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పిచ్చోడి చేతిలో రాయుంటే ఒకరికో ఇద్దరికో ప్రమాదం, కానీ నారా లోకేష్ గారి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రానికే ప్రమాదం అని ఈ సంఘటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవ్వాలనేది మా ఉద్దేశం.